చిన్న వాక్యాన్ని చదువుకున్నాం. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదివి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోక మహిమను నిరంతరము ధరించి నాయన ఆ సింహాసనం మీద పెద్దల చేత, కోట్ల కొలది దూతల చేత ప్రభా పొగడబడుతూ కూడా నాయన అల్పకాల పాపభోగాలతో బ్రతికే ఈ మానవాళిని ప్రభా నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం చేత ఎరుకొని పిలుచుకొని ప్రభా నీ బిడ్డలుగా చేసుకొని ఈ రోజుకి కూడా ప్రభా నీ అనుగ్రహాన్ని చూపిస్తూ నీ రాకడను ఆలస్యం చేస్తూ మాకు ఇస్తున్న ప్రతి దినాన్ని, రోజుని, అవకాశాన్ని బట్టి ఉన్నాను. ఈ వాక్యము జీవం కలిగింది ప్రభా. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడతావు ప్రభా. వాక్యంలో మేము మిమ్మల్ని చూడగలుగుతున్నాము, నీ మాటను వినగలుగుతున్నాము. అది ఏ వ్యక్తి మాట కంటే, లోకంలో ఉన్న ఏ శక్తి కంటే కూడా ఎంతో బలాన్ని ఇచ్చేది ప్రభా, మార్పునిచ్చేది. అలాంటి నీ మాటల కోసం, మాటల్లో ఉన్న మీ కోసం మేము వచ్చాము. మాట్లాడితే వినగలిగే పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. చదువుకున్న లేఖన భాగాల్ని పరిశుద్ధాత్మ దేవ రోజు పేతురు గారి చేత రాయించిన మీరే విషయాలను మాలోకి, మా హృదయంలోకి తీసుకెళ్ళమని ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. పేతురు గారు ఈ పత్రిక రాస్తూ వచ్చాడు. ఈ పత్రిక రాయడంలో ఉన్న ఉద్దేశము విశ్వాసంలో ఉన్న మొదటి శతాబ్దపు సంఘము శ్రమల వల్ల, అగ్ని పరీక్షల వల్ల, శోధనల వల్ల నిలబడలేక కొన్నిసార్లు చెదిరిపోయారు, పారిపోయారు, వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఆ చెదిరిపోయిన వారిలో దేవునిలో ఉన్న వారి కోసం అని చెప్పి రాయాల్సి వచ్చింది. మనకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఆ స్వాస్థ్యము పొందేంత వరకు మన విశ్వాసం పరీక్షల గుండా వెళ్ళాలని చెప్పి మొదటి అధ్యాయాన్ని రాస్తూ వచ్చినాడు. చాలా విషయాలు 2, 3, 4 అధ్యాయాల్లో మరి సంఘానికి చెప్తూ వచ్చాడు. మెయిన్ గా అగ్ని వంటి శోధనలు, శ్రమలు సంఘం ఎదుర్కొంటున్నప్పుడు 4వ అధ్యాయంలో కూడా చెప్తూ వచ్చాడు. అంటే సందర్భం మనకు అర్థమవుతుంది, ఎప్పుడు రాయబడింది అనేది. సందర్భము మనకు అర్థమైనప్పుడు రాసిన వ్యక్తి ఉద్దేశం మనకు అర్థమవుతుంది. సంఘము శ్రమలకి, విశ్వాసానికి కలిగే పరీక్షలకి, అగ్ని వంటి శోధనలకి వెళ్తున్న పరిస్థితుల్లో ప్రభు ఎలా కోరుకొని, పిలుచుకొని మరి కట్టుకున్నాడు, ఆ విషయాలు తెలియజేస్తూ చాలా విషయాలు రాస్తూ వచ్చినాడు. అయితే ఈ 3వ అధ్యాయము, ఈ 13వ అధ్యాయం కానుంచి 13వ వచనం కానుంచి కొన్ని విషయాలు రాశాడు. అవి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి విషయాన్ని 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయువాడెవడు? ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినా మీరు ధన్యులే.
వారి బెదిరింపునకు భయపడుడి, కలవరపడకుడి. ఈ మొదటి విషయంలో రెండు విషయాలు క్లారిటీ ఇస్తున్నాడు. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండమని చెప్తూనే, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే హాని చేయగలిగిన వాడు ఎవడు అని చెప్తూనే, ఒకవేళ హాని చేసినా బెదిరించినా ధన్యులే, కలవరపడొద్దు అని చెప్తున్నా. ఆ రోజు సంఘము క్రీస్తు కోసం జీవించడంలో, జీవిస్తున్నప్పుడు కలిగే ఆ శ్రమల్లో జీవించాలా వదిలిపెట్టాలా అన్న పరిస్థితి మనకు కనిపించింది. అందుకని కొన్నిసార్లు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే హాని చేయగలిగే వాళ్ళు ఉండరు. ఒకవేళ నీతి నిమిత్తం మీరు శ్రమపడిన ధన్యులే, వాళ్ళ బెదిరింపులకు భయపడొద్దు, కలవరపడదు. విశ్వాస జీవితంలో గుర్తుపెట్టుకోగలిగిన విషయం, మంచి చేసుకుంటూ వెళ్తుంటే, మంచి విషయాల్లో ఆసక్తి ఉంటే, ఆ మంచి విషయాల కోసం ఎవరు బెదిరించినా, ఎవరు కలవర పెట్టినా, లేదా ఎవరు శ్రమ పెట్టినా, మంచి విషయంలో ఆసక్తిని అనేది వదిలిపెట్టకూడదు అనే ఒక భావన ఈ వచనాల్లో తెలియజేస్తున్నాడు. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే జనరల్ గా ఎవరు హాని చేయరు. మనకు తెలిసి లోకంలో మంచి పనులు చేస్తే ఎవరు కొట్టరు, తిట్టరు. ఇది జనరల్ విషయం. కానీ కొన్నిసార్లు మీరొకవేళ నీతి నిమిత్తం లేదా మంచి నిమిత్తం శ్రమపడిన ధన్యులే, బెదిరించబడిన ధన్యులే, కలవరపెట్టబడిన ధన్యులే, భయపడొద్దు, కలవరపడదు. ఈ లోకము చెడ్డ పనులు చేసే వాళ్ళ జోలి వెళ్ళదు, చెడ్డ పనులు చేసి బెదిరించే వాళ్ళ జోలి వెళ్ళదు. ఈ లోకము మంచి పనులు చేసే విశ్వాసులతో, సంఘాలతో, సేవకులు లేదా మంచిగా జీవించే వాళ్ళని భయపెట్టింది, మంచిగా జీవించే వాళ్ళని బెదిరించింది, మంచిగా జీవించే వాళ్ళ మీదకి లాస్తారు. అదే సంఘంలో మంచి వాళ్ళ మీదకి అదే పరిస్థితి. బయట లోకంలో బ్రతికిన బ్రతుకు మంచిగా బ్రతకాలని మంచి మీద ఆసక్తి కలిగిన వాళ్ళకు కూడా ఇదే బెదిరింపులు, ఇదే. అందుకనే మంచి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మంచి రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళు బతకనివ్వరు, మంచి జర్నలిస్టులు ఉంటే బతకనివ్వరు, మంచి డాక్టర్లు ఉంటే బతకనివ్వరు, మంచి మరి పరిపాలకులు ఉంటే బతకనివ్వరు, అధికారులు ఉంటే బతకనివ్వరు, లాయర్లు ఉంటే బతకనివ్వరు. మంచి విశ్వాసులు సంఘంలో ఉంటే మంచి విశ్వాసులను బతకనివ్వరు, మంచి సేవకులను బతకనివ్వరు. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తులకి హింసలు వస్తాయి, బెదిరింపులు వస్తాయి. అయినా కలవరపడొద్దు, అయినా భయపడొద్దు. మీరు నీతి నిమిత్తం, ఆ మంచి నిమిత్తం, నీతి అంటే ఆ మంచి నిమిత్తం శ్రమ పడినా మీరు ధన్యులే. మీరొకవేళ ఇన్ కేస్ మీరు ఆ మంచి కోసం శ్రమ పడినా ధన్యులే. అంతేకాకుండా భయపడొద్దు, వాళ్ళ బెదిరింపులకు అసలు కలవరపడొద్దు. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని చెప్తున్నాడు. మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే హాని, శ్రమ, బెదిరింపులు వస్తాయని చెప్తున్నాడు. అవి వచ్చినా మంచి చేయడం మానొద్దు. బెదిరింపులు, భయపడటాలు చూసి కలవరపడద్దు అని చెప్తున్నాడు. తర్వాత సంఘానికి చెప్తున్న మరో మాట 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండమన్నాడు.
రెండో విషయము, అగ్ని పరీక్షల గుండా వెళ్ళిన, శ్రమల గుండా వెళ్ళిన, శోధనల గుండా వెళ్ళిన నిర్మలమైన మనస్సాక్షి కలిగి నిరీక్షణ కోసం ఎదురు చూడటం. నిర్మలమైన మనస్సాక్షి కలిగి మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడిగే ప్రతి వానికి సాత్వికముతో, భయముతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి ఒక నిరీక్షణతో దేవుళ్ళకి వచ్చాడు. నిర్మలమైన మనస్సాక్షి క్రీస్తు వల్ల మనకు కలిగింది అంటే పరలోకానికి మనం చేరాలి, ప్రభు వచ్చి తీసుకెళ్తాడు అనే ఒక నిరీక్షణ మనకు ఉంది. ఇది శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఒక నిరీక్షణ మనకుంది. అందుకే ఈ లోకంలో సంఘానికి హింసలు వచ్చిన ఆ రోజుల్లో సంఘం అపోస్తలను చంపి పడేస్తున్నా. పేతురు గారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట, మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కోసం నిర్మలమైన మనస్సాక్షి అవసరము. ఆ నిర్మలమైన మనస్సాక్షి మనకు ఉండాలి, అది కలిగి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షితో మనం నిరీక్షణ కోసం ఎదురు చూడాలి. నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న మనము మనల్ని అడిగే ప్రతి ఒక్కరికి కూడా, కారణం అడిగే, హేతు అడిగే ప్రతి ఒక్కరికి కూడా సాత్వికంతో, భయముతో సమాధానం చెప్పగలడానికి సిద్ధపడి ఉండాలి. మీరెందుకు క్రీస్తు నమ్మారంటే, క్రీస్తు బోధన ఎందుకు అనుసరిస్తున్నారంటే, క్రీస్తు కోసం ఇదంతా పిచ్చి పిచ్చి బోధనలు ఎందుకు చేస్తున్నారంటే, క్రీస్తు కోసం ఎందుకు మీరు ఇలా రేపుతున్నారు మా మీదికి అన్నా సరే, ఆ రోజు సంఘానికి అదే విషయాలు చెప్తూ వచ్చాడు ఎదురుగా. క్రీస్తు కోసం తీసుకున్న స్టాండ్, క్రీస్తు కోసం తీసుకున్న నిరీక్షణ, క్రీస్తు కోసం మనము నిర్మలమైన మనస్సాక్షి ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడు, అది కలిగి ఉండి నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ, ఏ నిరీక్షణ కోసం మనం ఎదురు చూస్తున్నామో దాన్ని గురించి హేతు అడిగే ప్రతి ఒక్కరికి మనం సాత్వికంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండాలని చెప్తున్నాడు. భయంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండాలని చెప్తున్నాడు. అందుకనే లోకంలో శ్రమ కలిగిన, రాజకీయ నాయకుల నుంచి సంఘానికి, విశ్వాసానికి శ్రమ వచ్చిన, లేకపోతే శత్రువు సాతాను సంఘాన్ని శ్రమ పెట్టిన, ఒక నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ కోసం నిర్మలమైన మనస్సాక్షి ప్రభు రక్తం వల్ల మనకు వచ్చింది. ఈ రెండు విషయాల గురించి మనం హేతు అడిగే ప్రతి ఒక్కరికి కూల్గానే, సాత్వికంతోనే సమాధానం చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. దానికోసం సిద్ధపడగలిగి ఉండాలి. ఎవరు అడిగినా చెప్పగలిగే ఆ సిద్ధపాటు మనకు ఉండాలని చెప్తున్నాడు. మనము అందుకే ఎందుకు చెప్తారు, మనం నిరీక్షణ గలవారమై రక్షించబడుతుంది. నిరీక్షణ కనిపించినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నిరీక్షించింది వచ్చినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అది ఇంకా రాలేదు కాబట్టి మనం ఓపికతో కనిపెట్టుదామని రోమపత్రికలో పౌలు గారు చెప్తూ వచ్చారు. ఒక నిరీక్షణ ఉంది, దేహ విమోచన ఉంది, ఈ సృష్టి విమోచన ఉంది. ఈ లోకం అడిగిన, లోకంలో ఉన్న ఎంతో మంది అడిగిన, క్రీస్తు ఏంటి, దేవుడేంటి, మతం ఏంటి అని అడిగిన దాని గురించి సమాధానం చెప్పడానికి, అది కూడా సాత్వికంతో, భయముతో చెప్పగలిగే విధంగా ఉండమని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులు అని దూషించబడుతురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుతారు. పేతురు గారు చెప్పిన అమూల్యమైన మాటల్లో ఇంకొక మాట ఏంటంటే, క్రీస్తును మీ హృదయాల్లో ప్రభువుగా పెట్టుకోండి. అంతే. క్రీస్తే మీ దేవుడు, క్రీస్తే మీ ప్రభు. ఆయన ఎట్లా చెప్తే అట్లా వినాలి, అటు నడుచుకోమంటే అటు నడుచుకోండి. ప్రభువే మీకు ఎక్కువ. రాజు ఎక్కువ కాదు, నాయకుడు ఎక్కువ కాదు, పరిపాలకులు ఎక్కువ కాదు. క్రీస్తే మీకు. బెదిరించే వాళ్ళు, చట్టాలు ఇవి కాదు. మరో సంఘాన్ని హింసిస్తున్న పరిస్థితిని బట్టి
వాళ్ళకి చెప్పిన మాట, క్రీస్తును ముందు మీకు ప్రభువుగా పెట్టేసుకోండి మీ హృదయంలో. పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని దేని విషయంలో దుర్మార్గులు అని మీ మీద నిందలేస్తున్నారు చూడండి, మిమ్మల్ని దుర్మార్గులని మిమ్మల్ని దూషిస్తున్నారో, వాళ్ళు మీలో ఉన్న క్రీస్తుని బట్టి నడుచుకొని మీ ప్రవర్తన చూసి మీ మీద అపనిందలేస్తే వాళ్ళందరూ సిగ్గుపడతారని చెప్తున్నాడు. ఒక అద్భుతమైన విషయాన్ని ఆ రోజు సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు. క్రీస్తును ప్రభువుగా పెట్టుకోండి. క్రీస్తు చెప్పినట్టు, క్రీస్తు చేసినట్టు, క్రీస్తు బోధించినట్టు జీవించినట్టు, క్రీస్తు లాగా మీరు చేయండి. అందుకని ఆ రోజు యాజకులు, ప్రధానాలు వీళ్ళు తీసుకెళ్లి పేతురును, యోహాను నిలబెట్టి బోధించొద్దు, ప్రకటించొద్దు అంటే, మేము మీ మాట వినడం న్యాయమా, క్రీస్తు మాట వినడం న్యాయమా? చెప్పకుండా ఉండలేమన్నాడు. మీరేంది ఈ మనిషిని అర్థం మా మీదకి తెచ్చుకొచ్చి మీ బోధతో నింపుతున్నారు అని అంటే, అవును మీ చంపేసిన వ్యక్తి అని చెప్పి పేతురు గారు చెప్తూ వచ్చినాడు. అంటే వాళ్ళు క్రీస్తును పెట్టుకున్నారు. ఈ నామములు తప్ప రక్షణ లేదు, ఇక మీరు తీసేసిన ఆ వ్యక్తే ప్రభు అయ్యాడు, ఆయనే రక్షకుడు అయ్యాడు, ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేమని క్రీస్తును అపోస్తలులు, పేతురు గారు తమ హృదయంలో ప్రభువుగా పెట్టుకున్నారు. బెదిరించిన, కొట్టిన, జైళ్ళల్లో వేసిన, చంపిన ఖడ్గాలతో కూడా వాళ్ళు క్రీస్తును ప్రభువుగా తీసివేయలేదు. క్రీస్తు కోసం మీరు దుర్మార్గులు అని చెప్పి తిరుగుతా ఉన్నారు. క్రీస్తుని బట్టి వాళ్ళు దూషిస్తున్నారు. క్రీస్తుని నమ్మారని చెప్పి దూషించారు, దుర్మార్గులు అంటున్నారు. అప్పుడు పేతురు గారు చెప్పిన మంచి సలహా ఏంటంటే, మీరు ప్రభువుగా క్రీస్తుని పెట్టుకోండి. క్రీస్తులాగా నడిచే మీ ప్రవర్తన చూసి మీ మీద అపనిందలు వేసే వాళ్ళందరూ సిగ్గుపడతారు. దేని విషయంలో వాళ్ళు దుర్మార్గులను దూషిస్తున్నారో దాని విషయంలో క్రీస్తునందున్న నీ సత్ప్రవర్తన చూసి, క్రీస్తు చెప్పిన దాని ప్రకారం జీవించే నీ జీవితాన్ని చూసి నీ మీద వేసే వాళ్ళందరూ సిగ్గుపడతారు. అందుకని ఆ రోజు స్టెఫనును చంపుతున్నారు, కారణం లేదు. ఆ రోజు యేసుప్రభువును చంపుతున్నారు, కారణాలు లేవు. దుర్మార్గుడు సిలువేయమన్నారు, రాళ్లతో కొట్టారు స్టెఫెనుని. పేతురునైతే పట్టుకున్నారు, వేశారు. పౌలు గారినైతే మురికి పెంటగా ఎంచారు. వీళ్ళని ఏ రోజు లెక్కలో వేసుకోలేదు అప్పుడున్న సంఘము, అప్పుడున్న క్రైస్తవులైన, యూదులైనా లేదా అన్యజనులైనా. క్రీస్తును ప్రభువుగా పెట్టుకొని జీవించే వాళ్ళను ఆ రోజు ఎంతో వేదన గురి చేశారు, దుర్మార్గులని దూషిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ సంఘానికి చెప్తున్న మాట, మీరు ప్రభువును ప్రతిష్ఠించుకోండి, ఆయన మాట మీకు ముఖ్యం, ఆయన చెప్పిన జీవితమే ముఖ్యం. అలా జీవిస్తున్నప్పుడు మీరు జీవించే జీవితాన్ని బట్టి మిమ్మల్ని దుర్మార్గులు అన్నోళ్ళు, దూషించిన వాళ్ళు మీ ప్రవర్తన చూసి తర్వాత వాళ్ళే సిగ్గుపడతారు. ప్రభు ఎవరైతే దూషించారో ఆయన లేచాక వాళ్ళే సిగ్గుపడి, స్టెఫెనును చంపినప్పుడు కానీ, అపోస్తలులను చంపిన తర్వాత కానీ, ఎంతమంది సంఘాన్ని హింసించిన తర్వాత తెలుసుకొని సిగ్గుపడిన వాళ్ళు ఎంతో మంది. ఈరోజు ప్రభువును ప్రతిష్ఠించి బ్రతుకుతో జీవిస్తున్నప్పుడు కొంతమంది దుర్మార్గులు అంటారు, కొంతమంది చెడ్డోళ్ళు అనవచ్చు, అది లోకస్తులు అనవచ్చు, బయట వాళ్ళు అనవచ్చు, సంఘంలో అనవచ్చు. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయనే మన ప్రభు అనుకున్నప్పుడు ఇంకెవరి మాట అనేది లేదు. ఒక వ్యక్తికి ఇద్దరు ప్రభువులు ఉంటారు, ఒక వ్యక్తికి ఇద్దరు రాజులు ఉంటారు, ఒక వ్యక్తికి ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. ఒక క్రీస్తే ప్రభు అయినప్పుడు ఆయన చెప్పింది చేస్తాం, ఆయన చెప్పినట్టే వింటాం, ఆయన చెప్పినట్టే నడుస్తాం. ఆయన ప్రభువుగా పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు మనల్ని దుర్మార్గులు అనని, ఇగో అనని, లేకపోతే గర్వం అనని, ఇంకోటి ఏదన్నా అనుకోండి, మాట వినని వాళ్ళు, చట్టాలను లెక్క చేయని వాళ్ళు, అధికారులకు లోబడిన వాళ్ళు, వీళ్ళు వేరొక మతాన్ని, వేరొక రాజుని చెప్పే వాళ్ళని, లోకం నుంచి, ప్రభుత్వం నుంచి, వేరే మతాల నుంచి ఎన్నో మాటలు వచ్చినా కూడా దుర్మార్గులనే మాటలు మాట్లాడినా ఆ ప్రవర్తనను బట్టి,
క్రీస్తునందున్న ఆ సత్ప్రవర్తనను బట్టి వాళ్ళందరూ సిగ్గుపడతారు. అందుకే పేతురు గారు చెప్తున్న మాట, ప్రభువును ప్రతిష్ఠించండి, ప్రభువునందు బతికే ఆ సత్ప్రవర్తన మీ మీద అపనింద వేసే వాళ్ళందరూ సిగ్గుపడే విధంగా చేస్తుంది అని చెప్తున్నాడు. తర్వాత పేతురు గారు చెప్పిన ఇంకొక అమూల్యమైన విషయం 17వ వచనం చెప్తున్నాడు, దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఎందుకంటే యేసు ప్రభు కూడా మనల్ని దేవుని దగ్గరికి తెచ్చుటప్పుడు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపం విషయంలో ఒక్కసారి శ్రమపడాడు. కొన్నిసార్లు కీడు చేస్తే శ్రమలు వస్తాయి, పాపం చేస్తే శ్రమలు వస్తాయి, చెడు చేస్తే శ్రమలు వస్తాయి. చేసిన తప్పుకు శ్రమ అనుభవించడం ఒక ఎత్తు అయితే, చేయని తప్పుకు శ్రమ అనుభవించడం మరో ఎత్తు. నేను చేసుకున్న తప్పు అనుభవిస్తున్నానని బాధపడటం అనేది అది ఆత్మకు ఓకే, నేను చేసుకున్న కాబట్టి అనుభవిస్తున్నాను. కానీ దేవుని చిత్తము కొన్నిసార్లు కొన్ని విషయాల్లో, కొంతమంది లైఫ్ లో దేవుని చిత్తము కొన్నిసార్లు కొన్ని మంది విషయాల్లో ఎలా ఉంటుందంటే, కీడు చేసి శ్రమ పడటం కంటే మేలు చేసి కూడా శ్రమ పడాల్సి వచ్చింది. అది బహు మంచిది అని చెప్తున్నాడు. అది బహు మంచిది, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్తున్నాడు. దేవుని చిత్తము అలాగుంటే మనం ఏం చేస్తున్నాము? మనం మేలే చేస్తున్నాము, కానీ కీడు అనుభవించాల్సి వచ్చింది, శ్రమ అనుభవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు మేలు చేసి శ్రమ పడాల్సి వచ్చింది. దేవుని చిత్తం ఏమో అలా ఉందేమో. అందుకని ఎంతో మంది కొన్ని రేర్ కేసులు దేవుని చిత్తము ఎలా ఉంటదంటే, మేలు చేసి కూడా శ్రమ పడాల్సి వచ్చింది, మేలు చేసి కూడా బాధపడాల్సి వచ్చింది, మేలు చేసి కూడా ఏడవాల్సి వచ్చింది, మేలు చేసి కూడా బాధపడాల్సి వస్తుంది. కానీ అది మంచిది, అది బహు మంచిది అని చెప్తున్నాడు. అందుకని కొన్నిసార్లు నేనే తప్పు చేయకపోయినా కీడు అనుభవిస్తున్నాను, నేను మేలే చేశాను. సంఘంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, మనుషుల విషయంలోనైనా, లేదా మనము దేవుని కొరకు జీవించే జీవిత విషయంలోనైనా మనం మేలే చేస్తూ బ్రతికినా, మనం మేలే కీడు ఎవరికి చేయకుండా బ్రతికినా, అయినా మనం శ్రమ అనుభవించాల్సి వస్తున్నాం, అయినా మనం బాధ అనుభవించాల్సి వస్తున్నాం, అయినా మనం దుఃఖం అనుభవించాల్సి వస్తున్నాం, అయినా కన్నీళ్ళ గుండా వెళ్లాల్సి వస్తుంది. ఏమో దేవుని చిత్తం అలా ఉన్నాయడలా ఉందేమో. అలా దేవుని చిత్తం అలా ఉంటే కీడు చేసి బాధపడే బదులు మేలు చేసి బాధపడటం ఇంకా మంచిది, బహు మంచిదని చెప్తున్నాడు. అందుకే కొన్నిసార్లు మేలు చేసి బాధపడాల్సి వస్తుంది, కొంతమంది సాయం చేసి బాధపడాల్సి వస్తుంది, కొంతమందిని చేర్చుకొని బాధపడాల్సి వస్తుంది, కొంతమందికి ఇచ్చి బాధపడాల్సి వస్తుంది, పెట్టి బాధపడాల్సి వస్తుంది, ఉండి బాధపడాల్సి వస్తుంది, కొంతమందిని కనికరపడి బాధపడాల్సి వస్తుంది, కొంతమందిని ప్రేమించి బాధపడాల్సి వస్తుంది, కొంతమందిని చేర్చుకొని బాధపడాల్సి వస్తుంది. కొన్ని విషయాల్లో దేవుని చిత్తం అట్లా ఉంటే మనమేం చేయగలము? కొన్నిసార్లు దేవుని చిత్తం అట్లా ఉంటే మేలు చేసి కూడా శ్రమ పడాల్సి వచ్చింది. అది పౌలు గారి యొక్క పేతురు గారి యొక్క క్లారిఫికేషన్ ఆ రోజు సంఘానికి. మీరు దేవుల్లో ఉన్నారు, మీరు మంచి చేస్తున్నారు, క్రీస్తుని ప్రేమను చూపిస్తున్నారు, ఉన్నది పంచిపెడుతున్నారు, ఆస్తులమ్మి ఇస్తున్నారు, మంచిది. కానీ శ్రమ పడుతున్నారు, తరం పడుతున్నారు, పారిపోబడుతున్నారు,
వెలివేయబడుతున్నారు. ఏమో మీ విషయంలో దేవుని చిత్తం వల్ల ఉందేమో. మీరు కీడు చేస్తే ఇవన్నీ అనుభవించాలి, కానీ మేలు చేసి అనుభవిస్తున్నారు. మీ విషయంలో దేవుని చిత్తం అలాగ ఉంటే కీడు చేసి బాధపడటం కంటే మేలు చేసి శ్రమ పడ్డం బహు మంచిది. అందుకే యేసుక్రీస్తు కూడా మంచివాడు నీతిమంతుడు, చెడ్డవాళ్ళము అనీతిమంతుడు మన కొరకు వచ్చి శ్రమ పడ్డాడు, మన కొరకు వచ్చి వేదన పడ్డాడు. మంచోడు కానీ మన కోసం శ్రమ పడ్డాడు. మేలు చేసడానికి వచ్చిన వాడు మన కోసం శ్రమ పడ్డాడు. ఎవరు దోచుకోలేదు, ఎవరిని అనలేదు, ఎవరు తినలేదు, ఏ విషయంలో ప్రభు ఎవరిని బాధ పెట్టలేదు, కానీ శ్రమ పడ్డాడు. మరణపు వేదనలు నన్ను శరీరాన్ని బాధించి, కాళ్ళను చేతులను తలను బాధించినాయి, మానసికంగా బాధించినాయి, మాటలు బాధించినాయి, అవమానం బాధించింది, ఎగతాళ్ళు బాధించినాయి, మరణం వరకు మౌనము వహించాడు, శ్రమను సహించాడు, సిలువను సహించాడు. అందుకే 4:1 చెప్తున్నాడు, క్రీస్తు శ్రమ పడిన గనుక మీరు అట్టి ఆయుధమును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోమన్నాడు. ఎగ్జాంపుల్ క్రీస్తు గురించి చెప్తున్నాడు. అనీతిమంతుల కోసం శ్రమ పడ్డమే కాదు, అనీతిమంతుల కోసం శ్రమ పడిన ఆయన. ఇలాంటి మనసు పెట్టుకోండి. మేలు చేస్తున్న మీకు బాధలు వస్తున్నా, క్రీస్తులో ఉన్న బాధలు వస్తున్నా, క్రీస్తులో ఉన్న శ్రమలు వస్తున్నా, క్రీస్తులో ఉన్న వస్తున్నాయంటే క్రీస్తు శ్రమ పడ్డాడు, క్రీస్తు బాధపడ్డాడు, క్రీస్తు వేదన అనుభవించాడని చెప్పి. క్రీస్తే ఒకసారి అనీతిమంతుల కోసం అంత అనుభవించినప్పుడు మనం కూడా అనీతిమంతుల కోసం, మేలు చేయని వాళ్ళ కోసం, లోకస్తుల కోసం, చెడ్డవారి కోసం, పనికిమాలిన వాళ్ళ కోసం, మోసం చేసే వాళ్ళ కోసం, వాడుకునే వాళ్ళ కోసం, అవసరానికి వినియోగించుకునే వాళ్ళ కోసం కొన్నిసార్లు శ్రమ పడక తప్పదు, శ్రమ పడాల్సి వచ్చింది. అదే క్రీస్తు కూడా అలా అనుభవించాడు, మనం కూడా అనుభవించాలి. ఎందుకంటే అది బహు మంచిది అని చెప్తున్నాడు. బహుశా అది మన విషయంలో దేవుని చిత్తమేమో. క్రీస్తు శ్రమ పడడం దేవుని చిత్తమైనట్టుగా అనీతిమంతుల కోసం, అలాగే మనం కూడా కొన్నిసార్లు అలాంటి అనీతిమంతుల కోసం, అలాంటి మనుషుల కోసం శ్రమ పడాల్సి వచ్చింది, పోరాటాలు అనుభవించాల్సి వచ్చింది, అవమానాలు అనుభవించాల్సి వచ్చింది, వేదన అనుభవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు అది మంచిది అని చెప్తున్నాడు. అది ఆయుధంగా ఆ మనస్సును ధరించుకోండి అని చెప్తూ వచ్చాడు. కాబట్టి పేతురు గారు చెప్పిన ఈ యొక్క విషయాలు, మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే హాని చేయరు, కానీ చేసే వాళ్ళు ఉంటారు. కానీ బెదిరించొద్దు, బెదిరించిన భయపడొద్దు, కలవరపడద్దు అని చెప్తున్నాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది, దానికోసం నిర్మలమైన మనస్సాక్షితో బతుకుతున్నాం. అడిగే వాళ్ళందరికీ సమాధానంతో, సాత్వికంతో వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి అని చెప్తున్నాడు. క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకొని మన సత్ప్రవర్తనతో బ్రతికితే దుర్మార్గులను దూషించే వాళ్ళందరూ, అపనింద వేసే వాళ్ళందరూ సిగ్గుపడతారు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు ఇంకా మేలు చేసి కూడా దేవుని చిత్తం ఉంటే బాధపడాల్సి వస్తుంది. అయినా మనం క్రీస్తులాగా దాన్ని తీసుకోవాలి, ఆ మనస్సును ధరించుకోవాలని చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన విశ్వాసానికి ఇలాంటి అమూల్యమైన విషయాలు అగ్ని వల్ల, శోధనల వల్ల, పరీక్షల వల్ల కాలిపోతున్నప్పుడు, మరి వింత జరుగుతున్నప్పుడు, వింత ఉన్నట్టుగా అనిపించినప్పుడు జీవితం మంచి చేస్తూ బ్రతుకుతున్నా, నిర్మలమైన మనస్సాక్షితో బ్రతుకుతున్నా, క్రీస్తును ప్రభువుగా పెట్టుకొని బ్రతుకుతున్నా, మేలు చేసి బాధపడుతూ బ్రతుకుతున్నా. ఈ పరిస్థితుల్లో మనం ఎలా బ్రతకాలో, ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలో పేతురు గారు ఆ రోజు సంఘానికి, చెదరిన విశ్వాసులకి, శ్రమలు పరీక్షలు ఎదుర్కొంటున్న విశ్వాసులకు చెప్పినట్టు ఈరోజు మనతో కూడా అదే మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు మనకి సంఘం ఆ రోజు విని ఆ పరీక్షల్లో నిలబడి
చివరికి అగ్నిలో కాల్చబడి కూడా ప్రభు కొరకు మరణించినట్టుగా మన విశ్వాసంలో ఎదురయ్యే ప్రతి దానిలో కూడా మంచి మనస్సాక్షి, మంచి ఆసక్తి. తర్వాత క్రీస్తే ప్రభు, వేరే మనకి ఏం అవసరం లేదు. కొన్నిసార్లు దేవుని చిత్తం అట్లా ఉంటే మేలు చేసి కూడా పడాలి, బాధ శ్రమ అనుభవించాలి. క్రీస్తే పట్టాడు, క్రీస్తు ఆ మనసు ధరించుకున్నాడు. ఇలా మనము కూడా ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఈ శోధనల గుండా వెళ్తున్నప్పుడు, ఈ వింతల గుండా వెళ్తున్నప్పుడు ఈ విషయాలను మనం కలిగి ఉండాలని పేతురు గారు ఈరోజు మనకు కూడా గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ మాటలు బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రేమ కలిగిన ఆయన నీకు వందనాలు ప్రభువా. మంచి విషయంలో ఆసక్తి అంటే నీతి కోసము ఆకలి దప్పులు ప్రభువా. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు ఇచ్చే ఆ మంచి నీతి కోసం మేము వెళ్తున్నప్పుడు ప్రభువా, బెదిరింపులైన దేవా శ్రమలైన, అది లోకం నుంచి వచ్చిన, సంఘం నుంచి వచ్చిన, కుటుంబాల నుంచి వచ్చిన మంచి విషయంలో ఆసక్తిని వదిలిపెట్టకుండా సహాయం చేయండి. అంతేకాకుండా నిర్మలమైన మనస్సాక్షితో, నిరీక్షణతో ఎదురు చూడటానికి సహాయం చేయండి. ఒక నిరీక్షణతో ఎప్పుడు మా మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవడానికి మీరు కృప చూపించండి దేవా. ఈ నిర్మలమైన మనస్సాక్షిని ధరించి హేతు అడిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలగడానికి మాకు అసాత్వికాన్ని దయచి, మాకు ఒక నిరీక్షణ, దానికోసం మాకు నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చింది నీ రక్తం ప్రభా. నీ రక్తం చేత శుద్ధి చేసి నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చినప్పుడు ప్రభా, దాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. రోజు మా జీవితాల్లో క్రీస్తునే ప్రభువుగా పెట్టుకోవడానికి, క్రీస్తే మా నాయకుడిగా, క్రీస్తే మా బోధకుడిగా, క్రీస్తే మా మాదిరిగా, క్రీస్తే మా లైఫ్ స్టైల్ అవడానికి సహాయం చేయండి. ఆ క్రీస్తులో ఉన్న ప్రవర్తనను చూసి మమ్మల్ని దూషించేవాళ్ళు, దుర్మార్గులు అనేవాళ్ళు ఆ ప్రవర్తనను చూసి సిగ్గుపడే విధంగా ప్రభావం చేయండి దేవా. కొన్నిసార్లు మేలు చేసి కూడా శ్రమ పడాలి, మేలు చేసి కూడా బాధించబడాలి. అనీతిమంతుల కోసం నీతిమంతుడు శ్రమ పడినట్టుగా మీరు ప్రభా, మేము కూడా కృతజ్ఞత లేని వాటి కోసం, ఆయన మోసం చేసే వాళ్ళ కోసం, అన్యాయం చేసే వాళ్ళ కోసం, నిలబెట్టుకోలేని వాళ్ళ కోసం దేవ, కొన్నిసార్లు మేలు చేసి కూడా దేవ, మంచి చేసి కూడా శ్రమ పడేటప్పుడు ఈ కృపను మాకు దయచేయండి. ఒకవేళ మా జీవితాలు అలాంటి పరిస్థితులు మీరు అనుమతించినప్పుడు దేవ, ఆ శ్రమలో మీ సహాయాన్ని కోరుతూ ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఇంతవరకు ఆరాధనలు సహాయం చేసినందుకే వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన మాటల కోసమే వందనాలు, వాక్య తలంపుల కోసమే వందనాలు, ఆరాధన పాటల తలంపుల కొరకే వందనాలు ప్రభా. ఇంతవరకు సహాయం చేసి ఆరాధన దీవెనకరంగా జరిగించినందుకే వందనాలు. వారం అంతా ప్రభా చూపించారు. ఆరోగ్యపరంగా, ఆహారపరంగా, ఆర్థిక పరంగా సహాయం చేశారు దేవా. ఈ వారం అంతా కూడా నీ కృప, నీ సహాయాన్ని దయచేయండి. నీ సన్నిధిని అనుభవించడానికి ప్రతిరోజు ప్రభా ఈ ప్రత్యక్షతలు ఇవ్వండి దేవా. కృపనివ్వండి. ఈ సన్నిధిలో గడిపే విధంగా మనస్సును చేయమని కోరుతున్నాను ప్రభా. సార్వత్రిక సంఘాలను విశ్వాసం దేవా, దేశ నాయకులు పరిపాలన దేవా, సమాధానం ఇచ్చే దేవా, దేశాల మధ్య సమాధానం, నాయకుల మధ్య సమాధానం, యుద్ధాలు జరుగుతున్న దేశాల మధ్య సమాధానం ఇచ్చేది కనికరపడండి. మానవులు ప్రభా ఎంతో ప్రభా కష్టపడి నేను పాపము ఉన్న ఈ లోకంలో బ్రతుకుతూ ప్రభా జీవితాన్ని కొనసాగిస్తున్నా. మతపరమైన గొడవల్ని, రాజకీయపరమైన గొడవల్ని, కులాల పరమైన గొడవల్ని ప్రభా, ఆయా వ్యక్తుల వల్ల కలిగే గొడవల్ని ప్రభా మీరు మాన్పించండి, సమాధానం దయచేయండి. పాపం విస్తరిస్తుంది ప్రభా, ఈ కృప విస్తరింపచేయండి. ఎంతో మంది
నీ ప్రేమకి, నీ స్వార్థకి దూరంగా ఉన్నాను. వారి విషయంలో కనికరించండి దేవా. ఆ రీతిగా జీవించడానికి ప్రభా నీ రక్తంలో వారు కడుక్కోవడానికి ప్రభా చూపించండి. ఇంతవరకు సాయం చేసినందుకే వందనాలు. మా దేవుడు నాయన, మా రక్షకుడు. అంతేకాకుండా ఆయన నూతన నిబంధన సంఘంలో ప్రభా నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా, నీతి కలిగిన వ్యక్తిగా, మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా, నీతి కోసం శ్రమపడే వ్యక్తిగా క్రీస్తును మేము అనుసరించడానికి సాయం చేయండి. ఆరాధనలు ఇంతవరకు సాయం చేసినందుకు వందనాలు ప్రభా. ఈ వారం అంతా కూడా మీరు మాతో ఉండి ఆత్మీయపరంగా, శరీరపరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా కావాల్సిన ప్రతి సహాయాన్ని దయచేయండి దేవా. అనే విషయాలు మీరే మరోసారి మాతో ఉండి నడిపించేందుకే హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ, లేచిన ప్రతి దాని కొరకై హృదయపూర్వకంగా వందనాలు, నడిపింపు కొరకై వందనాలు, మీ సన్నిధి కొరకై వందనాలు. ప్రతి విషయంలో నీకేమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేదు. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహాయము, సన్నిధి వాక్య ప్రకారం చేయడానికి మనకు, సార్వత్రిక సంఘానికి, ప్రభులోకి రాబోయే వారికి, భూమి మీద ఉన్న వారికి తోడైన నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.